ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మనందరం కుమారి పూజని వీక్షిద్దాం. వీక్షకులందరూ కూడా ఇప్పుడు అత్యంత ప్రముఖమైన పూజ, రెండో రోజు బ్రహ్మచారిణీ దేవి పూజని ఆచరించిన తర్వాత మనం కుమారి పూజ అంటే మీరు చూస్తున్నారు. కుమారి రూపంగా మన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషంగా పూజని ఆచరిస్తూ ఉన్నాం. బ్రహ్మచారిణీ దేవి, ఆర్యాదేవి మరియు విశేషంగా మాయాదేవి, ముగ్గురిని కూడా మనం ఈరోజు పూజించాలి. ఈ విధానంగా పూజించడం వల్ల మనలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అభివృద్ధి అవుతుంది. చిన్న పిల్లలు ఈ బ్రహ్మచారిణీ దేవిని ఈరోజు పూజించడం వలన వాళ్ళందరికీ కూడా జ్ఞానం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారిణి అంటేనే గురుకులంలో ఉండే ఆచారిణి అంటే స్త్రీ మూర్తి, చిన్నపిల్లలు అని అర్థం. ఇటువంటి అర్థంగా మనము రెండో రోజు మన అదృష్టం అనుకుంటూ ఈ ఒక కుమారీ దేవతలని మనం పూజించి వాళ్ళు నోటి నుండి మనము అస్తు అనిపించుకుంటే మన కోరికలు అంటే మన సంకల్పం సిద్ధించినట్టే. ఇక రెండో రోజులో ఆఖరి పూజ కుమారి పూజ. ఇక చక్కగా పూజని ఆచరిద్దాం. మీరందరూ కూడా సంకల్ప ముద్ర వేసుకొని మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో దాన్ని తెలుసుకుంటూ ఉండండి. మేము పూజను ఆచరిస్తాము. తదుపరి వాళ్ళు అస్తు అంటారు. అప్పటిదాకా మీరు ఓం బ్రహ్మచారిణి దేవ్యై నమః అనే నామాన్ని కానీ లేదో నవారణ మంత్రం, మీకు నిన్న కూడా తెలియచేశాను, నవారణ మంత్రం ఓం హైం హ్రీం క్లీం చాముండాయే నమః, ఈ నామాన్నే ఏకాగ్రతగా మనసులో ధ్యానం చేసి ఈ పూజని వీక్షిస్తూ ఉండండి. ఓం యా దేవి సర్వభూతేషు బ్రహ్మచారి రూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. ఓం నమో భగవతే బ్రహ్మచారిణి దేవ్యే నమః ఆవాహయామి. ఓం నమో భగవతే ఆర్యదేవ్యే నమః ఆవాహయామి. ఓం నమో భగవతే మాయాదేవ్యే నమః ఆవాహయామి. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. వీక్షక బాంధవులందరూ కూడా ఈ జ్యోతిని దర్శించుకోండి. రెండో రోజు బ్రహ్మచారిణీ దేవి సమేత మనమందరూ కూడా కుమారి అమ్మవారిని పూజించాము. ఇక వాళ్ళు తథాస్తు ఆశీర్వాదం చేస్తారు. మీరందరూ కూడా మీ సంకల్ప ముద్రతో మీ మనసులో ఉన్న ఇష్టార్థాలు జరగాలని మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా వాళ్ళ మాటని వినండి, అది నెరవేరుతుంది. సర్వే జనాః సుఖినో భవంతో లోకా సమస్తా సుఖినో భవంతో
భక్తజనానాం ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు భక్తజనానాం ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు భక్తజనానాం ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు. అమ్మవార్లు వాళ్ళు తథాస్తు అన్నారు. మీ సంకల్పం సిద్ధించాలని, వీళ్ళ అనుగ్రహం మీ కుటుంబపై ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బ్రహ్మచారిణీ దేవి మరియు ఆర్య మాయాదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని, జ్ఞానంతో ప్రపంచంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు మీ పిల్లలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెండో రోజు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.